ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెహోషువ గ్రంథం 17, 18 అధ్యాయాలు వినబోతున్నాము. 17వ అధ్యాయంలో సెలోఫెహాదు పేరు వస్తుంది. అతని కుమార్తెలు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఇదే వృత్తాంతం మనం విన్నాము. యెహోషువ మంచి యుద్ధవీరుడు. మోషే నుండి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాడు. మొదట ఇతని పేరు హోషియా. ఈ పేరుకు అర్థం సహాయము, రక్షణ. ఇతని పేరు యెహోషువగా మారింది. యెహోషువ అంటే దేవుని సహాయం, దేవుని రక్షణ. యెహోషువ అనే గ్రీకు పేరుకు హ్రస్వరూపమే యేసు. మోషే పంపిన వేగులవారు 12 యెహోషువ ఒకడు, కాలేబు మరొకడు. వీరిద్దరూ మంచి నివేదిక తెచ్చారు. మోషే తరువాత యెహోషువ జాతి మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యెహోషువలో కొన్ని మోషే లక్షణాలున్నాయి. మోషే తన ప్రజలను ఎర్ర సముద్రం దాటిస్తే యెహోషువ యొర్దాను నది దాటించాడు. మోషే మిద్యాను అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. యెహోషువ ముఖాముఖిగా పరలోక సేనానాయకుడైన యేసునే చూచాడు. మోషే, యెహోషువ ఇద్దరూ తాము దర్శనం చూచిన చోట చెప్పులు విడిచారు. వీరిద్దరూ రాతి పలకలపై ధర్మశాస్త్రమును రాశారు. యెహోషువ రాతి స్తూపాలు కూడా నిర్మించాడు. వీరిద్దరూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వీరిద్దరూ తమ జీవిత చరమ దశలో ప్రసంగాలు చేశారు. ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు. మోషేది ఒక ప్రత్యేకమైన తాత్విక ధోరణి. యెహోషువ క్రియాశీలి. కాని ఒక వ్యత్యాసం ఉంది. మోషేకున్నంత సాత్వికం యెహోషువకు లేదు. ఎల్దాదు, మేదాదు అనే వారిని నిషేధించాలి అని యెహోషువ అంటే మోషే యెహోషువను గద్దించాడు. నా నిమిత్తము నీకు రోషం పుట్టుకొచ్చిందా అన్నాడు. హాయి విషయంలో తొందరపడి తీర్మానం చేశాడు యెహోషువ. మొత్తం మీద యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతము లేకుండా భూములను పంచిపెట్టాడు. అందరికీ ఇచ్చిన తరువాత మిగిలిందే తను తీసుకున్నాడు. మోషే తరువాత తాను అంత పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోషువ 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు మాకీరు. అతడు యుద్ధవీరుడు. చీట్ల వలన అతనికి వంతు వచ్చింది. గిలాదు, బాషాను అతనికి వచ్చాయి. మనష్షీయులలో మిగిలిన వంశాలు 5. మనష్షే, మాకీరు, గిలాదు, హెసెరు. ఈ 4 వంశక్రమంలో పుట్టినవాడు సెలోఫెహాదు. ఇతనికి కుమారులు లేరు. 5 కుమార్తెలే. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనవి చేశారు. ఏమని? మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమివ్వండి. ఆ ప్రకారమే యెహోషువ వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చాడు. మనష్షీయుల స్త్రీ సంతానం, పురుష సంతానం కూడా స్వాస్థ్యములు పొందారు. తప్పూయ దేశాన్ని మనష్షీయులు, ఎఫ్రాయిమీయులు సమానంగా పంచుకున్నారు. సోదరీ సోదరులారా, ఈ భూభాగాల జాబితా వింటుంటే మీకు విసుగు అనిపిస్తోందా? అయితే ఈ పేర్లు ఇశ్రాయేలీయులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అందుకే దేవుడు ఈ వివరాలన్నీ రాయించాడు. మనష్షీయులకు వచ్చిన భూభాగాలలో కనానీయులు ఎక్కువగా నివాసమున్నారు. అందుచేత వారు ఆ పురములన్నిటినీ వశపరుచుకోలేకపోయారు. యోసేపు పుత్రులు వచ్చి యెహోషువతో నిష్ఠురాలు పలికారు. మాకెందుకు ఒక్క చీటీతో ఒక్క వంతు స్వాస్థ్యమే ఇచ్చావు? మేము ఒక గొప్ప జనమే కదా. ఇదివరకు యెహోవా మమ్మను దీవించాడు. యెహోషువ అన్నాడు, మీరున్న మన్యం ఇరుకుగా ఉందా? అవతలి అడవిని స్వాధీనం చేసుకోండి, చెట్లు నరుక్కోండి. గాని వారు భయపడ్డారు. అక్కడి కనానీయులకు ఇనపరథాలున్నాయి. గాని యెహోషువ వారిని ధైర్యపరిచాడు. కొండసీమను మీరు జయించగలరు. సణుగులు మాని శత్రువుతో పోరాడి గెలవండి.
ప్రియ శ్రోతలు వింటున్నారా? మనం స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రువులున్నారు. సైతానీయ దుష్టశక్తులు మనలను ఆవరించి ఉన్నాయి. ఎంతో భూమి ఉన్నది, దాన్ని ఆక్రమించుకోవాలి. సోమరితనం మంచిది కాదు, వదిలించుకోవాలి. ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు స్వాస్థ్యం ఉండదు. కాని మోషే సాంప్రదాయాన్ని అవతల పెట్టివేసి 5 అక్కచెల్లెండ్రకు మగవారితో సమానంగా స్వాస్థ్యం ఇవ్వవచ్చు అన్నాడు. అది యెహోషువ అమలుపరిచాడు. ప్రియ శ్రోతలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం మనకు ముఖ్యం. కాలేబు దేవుడు తనకిచ్చిందే తీసుకున్నాడు. తన భూభాగంలో ఉన్న శత్రువులను పారదోలడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్మాడు. గాని యోసేపు యొక్క 2 గోత్రాలకు ధైర్యం చాలలేదు. శత్రువులను జయించలేకపోయారు. గమనించండి, చీట్లు వేసి భూములు పంచారు. చీట్లు అంటే ఊరీము, తుమ్మీము. న్యాయ విధాన పథకంలో ఉండే ఈ 2 రాళ్లతో న్యాయాన్ని అమలుపరుస్తారు. సెలోఫెహాదు ప్రసిద్ధిగన్న మరో వ్యక్తి. అతనికి మగసంతు లేదు. 5 ఆడపిల్లలే. వీరికోసమే దేవుడు ధర్మశాస్త్రంలో చిన్న సవరణ చేయవలసి వచ్చింది. దానికి ఫలితంగా 6 వంతులకు బదులు 10 వంతులు వారికి లభించాయి. ప్రతి కుటుంబములోని వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భూములను కేటాయించటం జరిగింది. ఈ అధ్యాయంలో కానా అనే నది పేర్కొనబడింది. ఎఫ్రాయిము మనష్షేల మధ్య ఇది సరిహద్దు. మనష్షేకు 6 పట్టణాలు వచ్చాయి. ఎఫ్రాయిము, మనష్షే ఈ 2 గోత్రాలు కలిసి మొత్తం 72,700 మంది. కాని మాదే గొప్ప సంఖ్య అని అతిశయించారు. అది నిజం కాదు. వీరి స్వార్థాన్ని, స్వాతిశయాన్ని యెహోషువ గద్దించాడు. గొప్పవారైతే ఆ సంగతి రుజువు చేసుకోవాలి. కనాను దేశంలో కొన్ని రాక్షస జాతులున్నాయి. వారిని జయిస్తేనే కాని ఆ దేశం వారికి స్వాధీనం కాదు. మనష్షే, ఎఫ్రాయిమీయులు శరీరానుసారులు, ఆత్మ సంబంధులు కారు. ఆత్మ ఫలాలు గలవారే ఆత్మ సంబంధులు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిసి ఒకే ఫలం, ఆత్మఫలం. దేవుని యందే కాని ఆత్మ సంబంధి తన యందు తాను నమ్మలేడు. ప్రభు అన్నాడు, నేను చేసే క్రియలు నా యందు విశ్వాసముంచేవాడు చేస్తాడు. వాటికంటే మరి గొప్పవి కూడా చేస్తాడు. ఈ పాఠం ముగింపులో 2 ప్రాముఖ్య సత్యాలు మీతో పంచుకోగోరుతాము. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగాన్ని ప్రభువు నామమున జయించాలి. మరో సత్యం ఈ అధ్యాయం మనకు నేర్పుతున్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సరే, ఇప్పుడు మనం యెహోషువ 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో షిలోహు అనే స్థలంలో గుడారము నిర్మించబడింది. స్వాధీనం చేసుకోని ప్రదేశాలను సమీక్షించటం జరిగింది. బెన్యామీను గోత్రపు సరిహద్దులను నిర్ణయించారు. వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చారు. అక్కడ వారు ప్రత్యక్షపు గుడారం వేశారు. స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రాలు మిగిలి ఉన్నాయి. యెహోషువ అన్నాడు, మీరెన్నాళ్లు తడవు చేస్తారు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఎందుకని వెళ్లరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను దేశ వివరాలు సేకరించడానికి పంపారు. యెహోషువ వారితో అన్నాడు, మీరు ఈ దేశములో బడి వెళుతూ అందలి వివరాలు రాసి నా వద్దకు తెండి. అప్పుడు నేను షిలోహులో మీకోసం యెహోవా సన్నిధిలో వంతు చీట్లు వేస్తాను. వారాలాగే వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసి తెచ్చి యెహోషువాకిచ్చారు. బెన్యామీను గోత్రానికి వంతు చీటీ వచ్చింది. యూదా, యోసేపు పుత్రుల సరిహద్దులకు మధ్య
బెన్యామీను వాటా వచ్చింది. యెహోషువ స్పష్టంగా చెప్పాడు, నేను మీకిచ్చింది తీసుకున్న వారంతా ముందు వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. ఎంతకాలం మీరీ విధంగా కాలయాపన చేస్తారు? శ్రోతలు వింటున్నారా? దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కాని దానిని స్వతంత్రించుకోలేక కొందరు దరిద్రులవుతున్నారు. శత్రువైన సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. దొంగ చేతిలో ఉన్న మన సొమ్మును లాక్కోవాలి. సైతాను శిబిరంలోకి జొరపడాలి. ముందు ఆ శిబిరము యజమాని అయిన సైతానును బంధించాలి. యెహోషువ 18వ అధ్యాయం 12వ వచనం నుండి ఇక్కడ సరిహద్దుల వివరాలు చెప్పబడ్డాయి. బెన్యామీనీయుల గోత్రానికి 12 పట్టణాలు వచ్చాయి. యెరూషలేమును యెబుసు అని పిలుస్తారు. బెన్యామీను భూములు అంత ఎక్కువేమీ కావు, అయితే అన్నిటికంటే ఇవి సారవంతమైనవి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. మోషే ఆశీర్వదించాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. 25వ వచనంలో రామా పేర్కొనబడింది. ఇది సమూయేలు ప్రవక్త జన్మస్థలం. యెరూషలేము పట్టణానికి మరికొన్ని పేర్లున్నాయి. యెబుసు, సీయోను, దావీదు పట్టణం, షాలేము, అరీయేలు, దేవుని పట్టణం, మహారాజు పట్టణం, యూదా పట్టణం, ప్రభువు సింహాసనం, యెహోవా సింహాసనం, పరిశుద్ధ పట్టణం, యెహోవా ఉండే స్థలం, అహోలీయాబు అనగా యెహోవాయే మన నీతి. గమనించాలి, దావీదు ఈ పట్టణాన్ని జయించకముందు అది యెబూసీయుల వశంలో ఉండేది. దావీదు ఈ పట్టణాన్ని సంయుక్త ఇశ్రాయేలు రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఏర్పరచుకున్నాడు. మానవ చరిత్రలోకెల్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి. అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు, దేవదూతలు, మానవులు వహించిన పాత్ర ఉన్నది. ఇక్కడే ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయమున్నది. ఇక్కడే యేసు శిశువును ప్రతిష్ఠించారు. ఇక్కడే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. రెండో రాకడలో యేసు ప్రభువు ఇక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో నుండి పరిపాలించేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలన సన్నివేశం చూపబడింది. ఇదిగో, యెహోవా దినము వస్తున్నది. యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. పట్టణములో సగం మంది చెరపట్టబడతారు. అయితే శేషించేవారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుస్తారు. యెహోవా అన్యజనులతో యుద్ధం చేస్తాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండ మీద ఆయన పాదములుంచగా, ఆలివు కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనపడే లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోకి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు. యెహెజ్కేలు 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుడన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను నిత్యమూ నివసిస్తాను. నా పరిశుద్ధ నామమును ఎవరూ అపవిత్రపరచరు. యెహెజ్కేలు 48వ అధ్యాయం 35వ వచనం. యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు సార్థకమవుతుంది. మొదటి నుండి యెరూషలేము రాజకీయ, సాంఘిక, మత విషయిక జీవితానికి కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుండే మొట్టమొదట సువార్త ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందు భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు.
యెరూషలేములోనే మొదటి క్రైస్తవ సంఘం ఆరంభమైంది. మొదటి హతసాక్షి అయిన స్టెఫను సాక్ష్యం యెరూషలేములోనే వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా? ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. మనకు పరమ యెరూషలేము ఉంది. అది మనకెంతో ప్రాముఖ్యమైన మహానగరం. మనం ప్రభువుతో సదాకాలం అక్కడే ఉండిపోతాము. ఈ అధ్యాయంలో మరో విశేషం మీ దృష్టికి తెస్తాము. మొదట గిల్గాలును కేంద్రంగా పెట్టుకున్నారు. ఆ తరువాత కేంద్రాన్ని షిలోహుకు బదిలీ చేశారు. ఇక్కడే ఆరాధన గుడారం నిర్మించబడింది. శాశ్వతంగా అదే వారికి ముఖ్య పట్టణమైపోయింది. దేవుడు తన ప్రజలతో ఉండే స్థలమే ఆరాధన గుడారం. అక్కడికే అందరూ ప్రత్యేక సందర్భాలలో రావటానికి వీలుగా ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త, యాజకుడు. ఈయన తన బాల్యం నుండి ఎక్కువగా షిలోహుకు ప్రయాణాలు చేశాడు. 3 శతాబ్దాలుగా షిలోహులో ఆరాధన గుడారం ఉండిపోయింది. అనగా న్యాయాధిపతుల కాలమందు షిలోహులోనే ఆరాధన గుడారం ఉంది. ఆ తరువాత ఫిలిష్తీయులు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశారు. నిబంధన మందసాన్ని శత్రువులు ఎత్తుకుపోయారు. షిలోహు పునరుద్ధరించబడలేదు. అక్కడ దౌర్జన్యం చెలరేగింది. ప్రజలు అవినీతిపరులైపోయారు. యిర్మీయా 7వ అధ్యాయం 12 నుండి 17వ వచనం వరకు షిలోహు పతనం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. మీరు నా మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు. మిమ్ములను నా సన్నిధి నుండి వెళ్లగొడతాను. కీర్తనలు 78 వచనాలు 56 నుండి 60 వరకు. వారు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరించలేదు. ద్రోహులయ్యారు. చెడిపోయిన పిల్లల్లాగా వారు తొలగిపోయారు. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలుగచేశారు. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహ్యించుకున్నాడు. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యొర్దానుకు తూర్పు దిశగా యూదా, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం భూములు తీసుకున్నారు. వీరి విశ్వసనీయతకు ఇవి బహుమానాలు. మిగతా 7 గోత్రాలు బెన్యామీను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, షిమ్యోను, దాను వీరు అంత వేగంగా ఉత్సాహంగా పనిచేసేవారు కారు. 7 గోత్రాల వంతు చీట్ల ప్రకారం 7 గోత్రాలకు భూములు పంచబడ్డాయి. కనానీయులు ఆయా స్థలాలలో బలహీనపడి ఉన్నారు. ఈ 7 గోత్రాలు వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. కనానీయులను ఉండనిచ్చారు. ఆర్థికంగా వారిపైన ఆధారపడసాగారు. సోమరులై సుఖం మరిగారు. కనానీయులతో లావాదేవీలు పెట్టుకున్నారు. అది దేవునికి సుతరాము ఇష్టమైనది కాదు. యెహోషువ వారిని ఖండించాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యెహోషువ వారికిచ్చిన సవాలు ఇదే. శత్రువులతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. సైతానుతో, లోకంతో, శరీరంతో మనము పోరాడుతూ ఉండవలసిందే. బాధ్యతలను వాయిదా వేయకూడదు. భూముల పంపకం విషయంలో అందరూ దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే ఊరీము, తుమ్మీము నిర్ణయం. ఈ రోజున మనకైతే దేవుని వాక్యమే ఊరీము, తుమ్మీము. బెన్యామీను గోత్రానికి వచ్చిన భూములు యూదా, ఎఫ్రాయిము భూములకు మధ్యలో ఉన్నాయి. దేవుడిచ్చింది ఏదైనా మంచిదే. యేసు శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము అదేవిధంగా మన ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. యెహోషువ గొప్ప వ్యవహార దక్షత గలవాడు. అయితే యేసు యెహోషువ కంటే గొప్పవాడు. ఈ యేసును నీ ప్రభువుగా, రక్షకుడుగా నీ వెరుగుదువా? ప్రియ సోదరుడా, సోదరి. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప,
తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.